Hello everyone, welcome to Civil Index. ఈ వీడియో లెక్చర్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ పార్ట్ 2. ఈ పార్ట్ 2 లో నేను ఫ్లో ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ ఫ్లో ప్యాటర్న్స్ లో మనకు స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్, స్ట్రీమ్ ట్యూబ్ ఫాలోడ్ బై దీని ప్రాపర్టీస్, వాళ్ళ అప్లికేషన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18, 17th క్వశ్చన్ వరకు నేను పార్ట్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. Now it is question number 18. A colored dye is injected at a point in water flow. The resulting visible line is ఒక వాటర్ ఫ్లో డైరెక్షన్ లో వాటర్ అనేది ఈ ఫ్లో డైరెక్షన్ లో ఉందండి, లైక్ ఈ పైప్ లో ఫ్లోలో ఉంది. సో ఈ వాటర్ ఫ్లోలో మనకి ఏం చేశారట, ఒక కలర్ డైని వేశారు. లెటస్ టేక్ ఏ కలర్ ఆఫ్ బ్లాక్ కలర్. సో ఒక కలర్ డై వేశారు. ఈ కలర్ డై అనేది సమ్వాట్ ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చింది. అంటే సమ్ కలర్ డై వేయగానే ఆ కలర్ డై అనేది ఇలా ఏదో ఒక ప్యాటర్న్ లో వెళ్తుంది. సో ఈ ప్యాటర్న్ అనేది ఒక విజిబుల్ లైన్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ విజిబుల్ లైన్ అనేది దేన్ని సూచిస్తుంది అంటున్నాడు. సో దిస్ ఈస్ ఎ స్ట్రీక్ లైన్. ఇది ఏం లైన్ అంటే స్ట్రీక్ లైన్. సో స్ట్రీక్ లైన్ డెఫినేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ అన్ ఇన్స్టంటేనియస్ picture of the position of the fluid particles. ఓకే, అంటే ఒక కలర్ డైని మనము ఫ్లోలో ఇండ్యూస్ చేసినప్పుడు అది ఎలాంటి పాత్ అయితే ఇస్తుందో, మనకి ఎలాంటి పాత్ అయితే ఫాలో అవుతూ మనకు ఒక ఇన్స్టంటేనియస్ పిక్చర్ ఇస్తుందో, ఆ పాత్ ని మనం ఏమనాలి అంటే స్ట్రీక్ లైన్ అనాలి. ఓకే, సో ఆన్సర్ విల్ బి స్ట్రీక్ లైన్, ఆప్షన్ బి. నెక్స్ట్, the path traced by a single particle of smoke issuing from a cigarette is. సో ఒక సిగరెట్ నుంచి వచ్చే స్మోక్ ఉంటుంది కదా. సో ఇలా ఆ అందులో ఉండే సింగిల్ పార్టికల్ యొక్క ట్రేసింగ్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ పార్టికల్ చూడండి, స్మోక్ ఇలా కంప్లీట్ గా ఒక ట్యూబ్ లాగా బయటకు వచ్చింది అనుకుందాం. స్మోక్ అనేది ట్యూబ్ లాగా బయటకు వస్తుంది. సో అందులో పర్టికులర్ గా ఒక సింగిల్ పార్టికల్ ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఒక సింగిల్ పార్టికల్ యొక్క పాత్ ని మనం ట్రేస్ చేస్తే దాన్ని ఏమనాలి అంటే పాత్ లైన్ అనాలి. పాత్ లైన్ అనాలి. సో పాత్ లైన్ ఈస్ ద యాక్చువల్ పాత్. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ పాత్ ఆఫ్ ఇండివిజువల్ పార్టికల్. మరి స్ట్రీక్ లైన్ అంటే ఏంటి? స్ట్రీక్ లైన్ అంటే ఇట్స్ నాట్ ఇండివిజువల్, ఇట్ ఈస్ ఫ్లో పాత్ లైన్. అది స్ట్రీక్ లైన్ అంటే ఏంటి? ఫ్లో పాత్ లైన్. అంటే ఓవరాల్ ఫ్లో ఏ డైరెక్షన్ లో పోతుంది అంటే స్ట్రీక్ లైన్ ఇస్తే, ఇండివిజువల్ పార్టికల్ యొక్క పాత్ ని ఎవరిస్తారు? పాత్ లైన్ ఇస్తుంది. ఓకే, సో పాత్ లైన్ అనేది ఏం చెప్తుంది అంటే, ఇట్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద సేమ్ ఫ్లూయిడ్ పార్టికల్ ఎట్ ఎవ్రీ టైమ్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు ఒక పాయింట్ చూడొచ్చు, ఏంటంటే పాత్ లైన్ కెన్ ఇంటర్సెక్ట్. కొన్నిసార్లు పాత్ లైన్ తనని తాను ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, ఇలా కూడా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. సో పాత్ లైన్ కెన్ ఇంటర్సెక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, రైట్. సో ద పాత్ ట్రేస్డ్ బై ఎ సింగిల్ పార్టికల్ ఆఫ్ స్మోక్ issuing from a cigarette is a path line, option C. Next, question number 20. A line whose tangent at any point indicates the direction of flow of fluid particle at that point is known as. ఓకే, ఒక లైన్ అనేది టాంజెంట్ ని ఇస్తుందంట. ఓకే, దానికోసం నేను డైరెక్ట్ గా అప్లికేషన్కి వెళ్తా అండి. మనకున్న బెస్ట్ అప్లికేషన్ ఏంటంటే, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకున్న బెస్ట్ అప్లికేషన్ ఫ్లోనెట్ మీరు ఆల్రెడీ చూసుంటారు. డ్యామ్ లో ఆల్రెడీ మన ఛానల్లో కూడా జీటీ అప్ టు కన్సల్టేషన్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది. ఎస్, సో సిరీస్ మెకానికల్ పీపుల్ కి కూడా అర్థమయ్యేలాగా కన్వే చేయడానికి ట్రై చేస్తాను, వినండి. సో ఇక్కడ ఒక డ్యామ్ ఉందండి. ఈ డ్యామ్ యొక్క ఫౌండేషన్ బిలో ఫౌండేషన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫౌండేషన్ నుంచి త్రూ పోర్స్ సాయిల్ లో ఉండే వాయిడ్ స్పేసెస్ మధ్యలోంచి వాటర్ అనేది ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఈ ట్రేసెస్ ని, ఈ లైన్స్ ని మనం ఏమనాలి అంటే స్ట్రీమ్ లైన్స్ అనాలి.
ఓకే. సో స్ట్రీమ్ లైన్స్, స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా స్ట్రీమ్ లైన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే లెటెస్ట్ టేక్ ఇదిగోండి ఈ పర్టికులర్ పాయింట్ ఉంది కదా, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉండే వెలాసిటీ యొక్క డైరెక్షన్ డ్రా చేయండి. వెలాసిటీ యొక్క డైరెక్షన్ డ్రా చేస్తే అది ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్ డ్రా చేయండి, ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ పర్టికులర్ పాయింట్ ఇలా మనము ప్రతి పాయింట్ యొక్క ఇన్స్టంటేనియస్ వెలాసిటీస్ ఉంటాయి కదా, ఇన్స్టంటేనియస్ వెలాసిటీస్ యొక్క డైరెక్షన్ ని ఇండికేట్ చేసే ఆ ఆ డైరెక్షన్ లో మనము ఒక ఇమాజినరీ లైన్ ని కలుపుకుంటూ పోతాం. ఫర్ సపోజ్ ఇది స్ట్రీమ్ లైన్ కదండి, ఈ స్ట్రీమ్ లైన్ దగ్గర ఒక పాయింట్ డ్రా చేయండి. ఈ స్ట్రీమ్ లైన్ పైన ఒక పాయింట్ డ్రా చేసి దానికి టాంజెంట్ గీయండి. ఈ టాంజెంట్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఓకే. సో ఇలా ప్రతి పాయింట్ యొక్క డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీస్ ని ఇండికేట్ చేస్తూ ఉండే పాయింట్స్ అన్ని కలుపుకుంటూ పోతే వచ్చేది స్ట్రీమ్ లైన్. స్ట్రీమ్ లైన్ అనేది ఒక ఇమాజినరీ లైన్ అండి, ఇమాజినరీ లైన్. ఓకే. సో స్ట్రీమ్ లైన్ ఈజ్ ఏ ఇమాజినరీ లైన్ కర్వ్ డ్రాన్ త్రూ ఏ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్. ఓకే, ఫ్లోయింగ్ ఫ్లూయిడ్. అండ్ అది ఎలా డ్రా చేస్తారంటే ఇన్ సచ్ ఏ వే దట్ joining the points which can shows the tangent at that point can give the direction of velocity. అలా మీరు డ్రా చేసుకుంటూ వెళ్తే మీకు స్ట్రీమ్ లైన్ వస్తుంది. 1 minute. సో ఈ లైన్ ని మనం ఏమనాలండి, స్ట్రీమ్ లైన్ అనాలి. చూడండి ఇది సై, ఇది సై, సై. స్ట్రీమ్ లైన్ ని మనం సైతో ఇండికేట్ చేస్తాం. ట్రూలీ స్పీకింగ్ డ్యామ్ లో ఫస్ట్ స్ట్రీమ్ లైన్ ఎవరు అంటే డ్యామ్ యొక్క బాటమ్. సో అందుకే డ్యామ్ యొక్క బాటమ్ ని సై 1 అనాలి, ఆ తర్వాత వచ్చే స్ట్రీమ్ లైన్ ని సై 2 అనాలి, తర్వాత వచ్చే స్ట్రీమ్ లైన్ ని సై 3 అనాలి, అండ్ దిస్ ఇస్ సై 4. అండ్ ద లాస్ట్ స్ట్రీమ్ లైన్ ఎవరు అంటే రాక్. ఓకే, అంటే అక్కడ ఏదైనా రాక్ మోడల్ అంటే ఇంపర్వియస్ మెటీరియల్ ఉందనుకోండి, అది లాస్ట్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. రైట్. సో ఫైనల్ గా మనకి ఇప్పుడు 5 స్ట్రీమ్ లైన్స్ ఉన్నాయి. 5 స్ట్రీమ్ లైన్స్ మధ్యలో మనకు చూడండి, 5 స్ట్రీమ్ లైన్స్ మధ్యలో మనకు ఇక్కడ Q1 డిశ్చార్జ్, ఇక్కడ Q2, ఇక్కడ Q3, ఇక్కడ Q4. ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క డిశ్చార్జ్ పోతుంది. ఈ టోటల్ స్ట్రీమ్ లైన్ నుంచి Q4 డిశ్చార్జే ఉంటుంది ఫ్రమ్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఈ ఛానల్ మొత్తంలో Q3 డిశ్చార్జే ఉంటుంది, ఈ ఛానల్ మొత్తంలో Q2 డిశ్చార్జే ఉంటుంది, ఈ ఛానల్ మొత్తంలో Q1 డిశ్చార్జే ఉంటుంది. సో అందుకే డిశ్చార్జ్ త్రూ స్ట్రీమ్ లైన్స్ అడిగినప్పుడు మనం ఇలా చేస్తాం, ψ2 మైనస్ ψ1. మనం ఫర్దర్ గా ఈక్విపోటెన్షియల్ అండ్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ లో వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ కూడా చూస్తాం. ఈ చాప్టర్ అయిపోయేసరికి మీకు ఫ్లోనెట్ కి సంబంధించిన అప్లికేషన్ రావాలి. సో ఎస్పెషలీ సివిల్ వాళ్ళకి. సో ఈ అప్లికేషన్ మెకానికల్ వాళ్ళకి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి సాయిల్ మెకానిక్స్ లేదు కాబట్టి. సో సివిల్ వాళ్ళకి మాత్రం క్లియర్ కట్ విజన్ ఉండాలి దీనిపైన, ఫ్లోనెట్ ఎట్లా డ్రా చేస్తారు, ఫ్లోనెట్ యొక్క అప్లికేషన్ మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి వచ్చింది అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, రైట్. సో ఇది స్ట్రీమ్ లైన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. నౌ యూ సీ ఏ లైన్ హూస్ టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రీమ్ లైన్ కదా. ఆ స్ట్రీమ్ లైన్ పైన ఒక పాయింట్ తీసుకొని దానికి టాంజెంట్ గీస్తే అది డైరెక్ట్ గా ఇన్స్టంటేనియస్ వెలాసిటీని కానీ ఫ్లూయిడ్ ఫ్లో డైరెక్షన్ కానీ ఇండికేట్ చేస్తుంది. రైట్, అలాంటి లైన్స్ ని మనం స్ట్రీమ్ లైన్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ద ఫ్లో ఇన్ విచ్ ద వెలాసిటీ వెక్టార్ ఈజ్ ఐడెంటికల్ ఇన్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఎట్ ఎవ్రీ పాయింట్. ఓకే, ఒక ఫ్లోలో వెలాసిటీ వెక్టార్ అనేది సేమ్ గా ఉంది అంట. వెలాసిటీ వెక్టార్ సేమ్ ఉంది ఎట్ ఎవ్రీ పాయింట్, పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3. Over the space, velocity is same. Such type of flows called as uniform flows. ప్రతి సెక్షన్ దగ్గర పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఏ దగ్గర తీసుకున్న సేమ్ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ ఉంటే అలాంటి ఫ్లోస్ ని మనం ఏమంటామంటే యూనిఫామ్ ఫ్లోస్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. A stream line is defined as. స్ట్రీమ్ లైన్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు అంటున్నారు కదా. సో మీరు చూస్తే స్ట్రీమ్ లైన్ అనేది ఎప్పుడైనా చూడండి,
this is Q2, some psi1, psi2. Streamline is the outer periphery of the discharge. అవుటర్ పెరిఫరీ. సో ఈ రెండింటి మధ్య డిశ్చార్జ్ పోతుంది కదండి, ఈ రెండింటి మధ్య డిశ్చార్జ్ పోతుంది కదా. సో ఈ ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీరు ఈ నాలెడ్జ్ నేర్చుకుంటే సరిపోయింది. ఏ స్ట్రీమ్ లైన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ప్యారలల్ టు సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ఫ్లో. రాంగ్ అండి, ప్యారలల్ టు సెంట్రల్ యాక్సిస్ కాదు, ప్యారలల్ టు అవుటర్ సర్ఫేస్. కరెక్ట్, ప్యారలల్ టు అవుటర్ సర్ఫేస్ కదా. ఎస్. నెక్స్ట్, ఆఫ్ ఈక్వల్ వెలాసిటీ ఇన్ ఏ ఫ్లో. నో. అలాంగ్ విచ్ ప్రెషర్ డ్రాప్ ఈస్ యూనిఫామ్. రాంగ్ అండి. సో ఆన్సర్ విల్ బి బి. ఆన్సర్ విల్ బి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. స్ట్రీమ్ లైన్ రిప్రజెంట్స్ ద పాత్ ఆఫ్. స్ట్రీమ్ లైన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. స్ట్రీమ్ లైన్ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఒక పాయింట్, ఇప్పుడు ఒక ఫ్లో యొక్క ఇన్స్టెంట్ వెలాసిటీస్ అన్నిటిని, ఇదిగోండి ఇది ఇన్స్టెంట్ వెలాసిటీ, దాన్ని టాంజెంట్కి ఇస్తాం. సో ఇలా టాంజెంట్స్ అన్నిటిని కలుపుకుంటూ పోతే వెలాసిటీ ఆర్ ఫ్లోకి సంబంధించిన టాంజెంట్స్ అన్ని కలుపుకుంటూ పోతే వచ్చే లైన్ ని మనం ఏమంటాము? స్ట్రీమ్ లైన్ అంటాం. సో స్ట్రీమ్ లైన్ రిప్రజెంట్స్ ద టాంజెంట్స్ టు ద వెలాసిటీ వెక్టర్. Okay, yes. Next, question number 24. A body is called a streamlined body when it is placed in a flow and the surface of the body. అంటే ఒక బాడీ అనేది let us take a bottle. ఇప్పుడు ఈ బాటిల్ ఎంటీగా ఉందండి. let us take a empty bottle. ఈ ఎంటీ బాటిల్ ఏం చేస్తానంటే ఓపెన్ ఎయిర్ లో పెట్టేసా. సో ఈ ఓపెన్ ఎయిర్ లో పెట్టేస్తే గాలి దుమారం వచ్చేసింది. గాలి దుమారం వల్ల ఈ బాటిల్ అనేది తనతో పాటు వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే గాలి యొక్క స్ట్రీమ్ లైన్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంది. మీ బాటిల్ యొక్క సర్ఫేస్ కూడా ఇలా ఉన్నప్పుడు, అంటే బాటిల్ యొక్క అవుటర్ సర్ఫేస్ అనేది స్ట్రీమ్ లైన్స్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు, స్ట్రీమ్ లైన్స్ తో కోయిన్సైడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బాడీ అనేది స్ట్రీమ్ లైన్ తో పాటు వెళ్ళిపోతుంది. ఇలాంటి బాడీస్ ని, ఇలాంటి ఓరియంటేషన్ ని మనం ఏమంటామంటే స్ట్రీమ్ లైన్డ్ బాడీ అంటాం. సో స్ట్రీమ్ లైన్డ్ బాడీ అంటే ఏంటి అంటే ఇట్ కోయిన్సైడ్స్ విత్ ద స్ట్రీమ్ లైన్స్. అవుటర్ సర్ఫేస్ అనేది స్ట్రీమ్ లైన్స్ తో కోయిన్సైడ్ అవుతుంది. అండ్ రిమెంబర్, ఈ అప్లికేషన్స్ అన్ని కూడా రోటేషనల్ అప్లికేషన్ అయినా సరే, నో స్లిప్ కండిషన్ అప్లికేషన్ అయినా సరే, స్ట్రీమ్ లైన్డ్ బాడీ అప్లికేషన్ అయినా సరే, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్లో అప్లికేషన్ అయినా సరే, ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా నేను బయాన్సీ చాప్టర్ లో ఎక్కువగా మాట్లాడుతుంటాను. బౌండరీ లేయర్ చాప్టర్ లో ఎక్కువగా మాట్లాడుతుంటాను. ఓకే, ఎందుకంటే వీటికి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ కూడా అక్కడ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో 24th ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఏ ఫ్లో ఇన్ విచ్ ఈచ్ లిక్విడ్ పార్టికల్ హ్యాస్ ఎ డిఫైన్డ్ పాత్. ఓకే, డెఫినెట్ పాత్ ఉంది. అండ్ పాత్ ఆఫ్ ఇండివిజువల్ పార్టికల్ డు నాట్ క్రాస్ ఈచ్ అదర్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్. సో ప్రతి పార్టికల్ కి డెఫినెట్ పాత్ ఉంది అండ్ పాత్ ఆఫ్ ఇండివిజువల్ పార్టికల్ డు నాట్ క్రాస్ ఈచ్ అదర్. సో ఇంతకుముందు మనం నేర్చుకుందాం, పాత్ లైన్ కెన్ ఇంటర్సెక్ట్. సో ఆన్సర్ ఈజ్ నాట్ ఏ పాత్ లైన్ కాదండి. ఆన్సర్ అయితే పాత్ లైన్ కాదు. యూనిఫామ్ ఫ్లో అలాంటి క్యారెక్టర్ లేదు. స్ట్రీమ్ లైన్ ఫ్లో, స్టడీ ఫ్లో కూడా అలాంటి క్యారెక్టర్ లేదు. టర్బులెంట్ ఫ్లో కెన్ జిగ్జాగ్. సో ఆన్సర్ మైట్ బి స్ట్రీమ్ లైన్ ఫ్లో. సో ఇక్కడ కొంచెం స్టేట్మెంట్ మార్చాలి. ఎలా అంటే స్ట్రీమ్ లైన్ ఫ్లోలో మనం ఇలా చెప్పుకోవచ్చు, స్ట్రీమ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి, నెవర్ క్రాస్ ఈచ్ అదర్. సో చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఫ్లోని డ్రా చేసుకున్నాం. ఎప్పుడైనా ఒక స్ట్రీమ్ లైన్ ఇంకో స్ట్రీమ్ లైన్ ని క్రాస్ చేయడం చూసామా? స్ట్రీమ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. అండ్ టూ కాన్సిక్యూటివ్ స్ట్రీమ్ లైన్స్ మధ్యలో డిశ్చార్జ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. చూడండి లాస్ట్ దాంట్లో చూడండి, Q4 కాన్స్టెంటా కాదా? ఎస్. సో మనకు స్ట్రీమ్ లైన్స్ అనేవి ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవు, రైట్? నైదర్ ఇంటర్సెక్ట్ ఇట్ సెల్ఫ్ నార్ క్రాస్ ఈచ్ అదర్. ఓకే, ఇక్కడ రాస్తాను, నెవర్ క్రాస్ ఈచ్ అదర్, నైదర్ ఇంటర్సెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ డిశ్చార్జ్ between stream lines, between consecutive stream lines is constant. Next, come to the case of uniform flow. Uniform flow lo
spacing between streamlines is constant. Spacing between streamlines is constant. So uniform flow లో పక్క streamlines యొక్క spacing ఉంటుంది కదా ఇలా. This spacing must be constant. The spacing must be constant. Okay, right. Next question number 26. For a streamline, velocity at a certain point is. ఒక streamline కి ఒక certain point దగ్గర velocity ఎలా ఉంటుంది అంటున్నాడు. రిమెంబర్, వెలాసిటీ is constant at a point. ఒక పాయింట్ దగ్గర ఎప్పుడు అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఏ. స్ట్రీమ్ లైన్ ఫ్లోలో వెలాసిటీ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. కావాలంటే చూడండి, ఈ పర్టికులర్ లొకేషన్ లో ఈ డైరెక్షన్ లోనే ఉంది, ఇక్కడ మాత్రం మారింది ఓరియంటేషన్, ఇక్కడ మారింది ఓరియంటేషన్, మ్యాగ్నిట్యూడ్ కూడా మారింది, ఓరియంటేషన్ కూడా మారింది. కాబట్టి మనం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా తీసుకోవాలి స్ట్రీమ్ లైన్ ఫ్లోకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. With respect to the streamlines, choose the correct statement. Streamlines are imaginary lines, correct? There is no flow across streamline, correct అండి. సో ఈ పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఏంటి? నో ఫ్లో అక్రాస్ స్ట్రీమ్ లైన్ అండి. నో ఫ్లో అక్రాస్ స్ట్రీమ్ లైన్ అంటే స్ట్రీమ్ లైన్ దాటి వాటర్ అనేది వేరే ట్యూబ్ లోకి, స్ట్రీమ్ ట్యూబ్ లోకి పోవడానికి ఇష్టపడదు. ఐ మీన్ పోదు, ప్రాపర్టీ అది స్ట్రీమ్ లైన్స్. నో ఫ్లో అక్రాస్ స్ట్రీమ్ లైన్స్. నెక్స్ట్. Okay, next, the velocity perpendicular to the streamline is 0. So velocity perpendicular. Okay, so ఈ డైరెక్షన్ లో ఇక్కడ టాంజెంట్ గీస్తే ఆ డైరెక్షన్ లో వెలాసిటీ ఉంటుంది, అదర్ డైరెక్షన్ లో వెలాసిటీ అనేది 0 ఉంటుంది. సో ఆల్ టుగెదర్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆన్సర్ విల్ బి డి. రైట్. నెక్స్ట్ అండి, ఇంకొక పాయింట్ ఉంది ఈ ఫ్లో ప్యాటర్న్స్ లో. ఏంటి అంటే స్ట్రీమ్, స్ట్రీక్, పాత్. ఈ త్రీ లైన్స్ కూడా ఐడెంటికల్ ఉంటాయి. ఎవరికి ఐడెంటికల్ ఉంటాయి అని అడుగుతాడు. ఓకే, సో ఐడెంటికల్ ఫర్ స్టడీ ఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్. ఓకే, ఐఎమ్ సారీ, ఇక్కడ నేను మెన్షన్ చేయలేకపోయినా క్వశ్చన్ని. ఓకే, బట్ రిమెంబర్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఐఎస్లో వచ్చింది, ఏపీపీఎస్సిలో కూడా 2 times రిపీట్ అయింది. సో ఐడెంటికల్ గా అంటే స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్ అనేవి నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 28. సో ఇప్పుడు రాబోయే 5 క్వశ్చన్స్ మనకు కంటిన్యూటీ ఈక్వేషన్ మీద పడుతున్నాయండి. సో ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ పైన మనకు ఓవరాల్ గా ప్రీవియస్ గా మనకు 15+ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 15+ క్వశ్చన్స్ కూడా చాలా మట్టుకు రిపీటెడ్గా ఉన్నాయి అండ్ సేమ్ సెన్స్గా ఉన్నాయి. రైట్, ఈ 15 క్వశ్చన్స్ నేను 5 క్వశ్చన్స్గా కుదించి మీకు నాలెడ్జ్ అంతా రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ ఈ కంటిన్యూటీ ఈక్వేషన్కి సంబంధించిన డెరివేషన్ కూడా మీకు, డెరివేషన్ ఇన్ ద సెన్స్ అది ఎలా తీసుకొస్తామన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి అదంతా నేను ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ చేసి చూపిస్తాను. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ కి సంబంధించి మనము ఏం చేస్తామంటే మాస్ ఫ్లో రేట్ తీసుకోవాలి. మాస్ ఫ్లో రేట్. ఓకే, సో మాస్ ఫ్లో రేట్ అంటే ఏంటంటే హౌ మచ్ ఆఫ్ లిక్విడ్ మాస్ ఈజ్ పాసింగ్ ద సెక్షన్ ఇన్ గివెన్ టైమ్ ఆర్ యూనిట్ డ్యూరేషన్. సో లిక్విడ్ మాస్ యొక్క యూనిట్స్ ఏంటి? కేజీ. డ్యూరేషన్ అంటే సెకండ్. సో మీకు మాస్ ఫ్లో రేట్ రావాలి అంటే యూ షుడ్ డూ రో ఇంటూ ఏవి, విచ్ ఈస్ నథింగ్ బట్ రో ఇంటూ క్యూ. రో అంటే డెన్సిటీ, ఇక్కడ రో అంటే డెన్సిటీ, అండ్ క్యూ వచ్చేసి డిశ్చార్జ్. సో రో క్యూ యూనిట్స్ చూడండి, కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో మీటర్ క్యూబ్ క్యాన్సల్, దెన్ ఇట్ విల్ బికమ్ కేజీ పర్ సెకండ్. సో మాస్ ఫ్లో రేట్ అనేది కంటిన్యూటీ ఈక్వేషన్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఉంటుంది. సో ఈ 2 టర్మ్స్ అనేవి ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఫ్రీక్వెంట్ గా వాడతారు. వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అంటే క్యూ అండి. వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అంటే క్యూ అండ్ మాస్ ఫ్లో రేట్ అంటే రో క్యూ.
సో వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అంటే ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ పాసింగ్ ద సెక్షన్ ఇన్ డ్యూరేషన్, ఇన్ యూనిట్ డ్యూరేషన్. సో యూనిట్స్ ఏమవుతాయి, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అవుతుంది. సో ఇట్స్ నథింగ్ బట్ యూనిట్స్ డైరెక్ట్ గా క్యూ అంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్, డిశ్చార్జ్ యూనిట్స్, రైట్. ఈ టూ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది దేని అప్లికేషన్ ఒకసారి చూద్దాం. కంటిన్యూటీ ఈక్వేషన్ ఈజ్ ద థియరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఏం చెప్తుంది అంటే మాస్ ఫ్లో రేట్ ఇంటూ ద సెక్షన్, ఒక పైప్ తీసుకోండి ఇలా, ఓకే. ఎంతైతే మాస్ ఫ్లో రేట్ లోపలికి వస్తుందో, ఎంతైతే మాస్ ఫ్లో రేట్ బయటికి వెళ్తుందో, ఓకే, ఎంతైతే మాస్ ఫ్లో రేట్ బయటికి వెళ్తుందో ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ ఈ పైప్ లో స్టోర్ అయిన మాస్ ఫ్లో రేట్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇది కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అంటే మాస్ డిస్ట్రాయ్ చేయబడదు, క్రియేట్ చేయబడదు, బట్ ఇట్ కెన్ బి స్టోర్డ్ లైక్ యువర్ ఎనర్జీ నైదర్ డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్, ఇట్ కెన్ చేంజ్ ద ఫార్మ్. అలాగా మాస్ కూడా స్టోర్ అవుతుంది తప్ప డిస్ట్రాయ్ చేయబడదు, కొత్తగా క్రియేట్ చేయబడదు అన్నది కంటిన్యూటీ ఈక్వేషన్ యొక్క స్టేట్మెంట్, రైట్. సో కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఎం డాట్ ఇన్ మైనస్ ఎం డాట్ అవుట్, ఇక్కడ చూడండి ఎం డాట్ అంటే మాస్ ఫ్లో రేట్, గుర్తుపెట్టుకోండి. మాస్ ఫ్లో రేట్ ని దేంతో ఇండికేట్ చేయాలి, ఎం డాట్ తో ఇండికేట్ చేయాలి, రైట్. సో ఎం డాట్ ఆఫ్ ఇన్ మైనస్ ఎం డాట్ ఆఫ్ అవుట్ యూ షుడ్ టేక్ ఇన్ x డైరెక్షన్. Similarly, m dot of in minus m dot of out you should take in y direction. M dot of in minus m dot of out you should take in z direction. This is nothing but change in storage now, rho a v. చేంజ్ ఇన్ స్టోరేజ్. ఇక్కడ డెల్ ఆపరేషన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే చేంజ్ ఇండికేట్ చేస్తుంది, రైట్. సో ఇలా మీరు కంటిన్యూటీ ఈక్వేషన్ చేసిన తర్వాత అల్టిమేట్ గా మీకు ఏమవుతుంది చూడండి, ఎం డాట్ అంటే ఇదే కదండి, రో ఏవిఏ కదా. సో ఫైనల్ గా మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే కంటిన్యూటీ ఈక్వేషన్ ఫైనల్ గా ఏమొస్తుందో చూద్దాం. సో దిస్ ఈస్ డో రో బై డో టి ప్లస్ డో ఆఫ్ డో ఎక్స్ ఆఫ్ రో యు ప్లస్ డో ఆఫ్ డో వై ఆఫ్ రో వి ప్లస్ డో ఆఫ్ డో జెడ్ ఆఫ్ రో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, టోటల్ స్టేట్మెంట్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఈ టోటల్ స్టేట్మెంట్ కూడా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మాస్ లో ఎలాంటి చేంజ్ ఉండదు అనేది ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు స్పెషల్ కేసెస్. ఫస్ట్ కేసు ఏంటంటే 3D స్టడీ ఫ్లోకి మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ రాయమంటాడు. ఓకే, కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ 3D స్టడీ ఫ్లో రాయమంటాడు. మనకు తెలుసు స్టడీ ఫ్లోలో మనం ఏం నేర్చుకున్నాము, ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ లైక్ వెలాసిటీ, ప్రెషర్, డిశ్చార్జ్, టెంపరేచర్, డెన్సిటీ, such type of things will not change with respect to space. So dou rho by dou t ఏమవుతుందండి, ఇక్కడ 0 అవుతుంది. దెన్ ఇట్ విల్ బికమ్ దిస్ ఈక్వేషన్ అనేది సింప్లిఫై అయిపోతుంది. ఈ టర్మ్ ఉండదు, డో రో బై డో టీ 0 అయిపోతుంది. సో 0 అయిపోతుంది కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోయింది, రైట్. సో డో రో బై డో టీ అనేది 0 అయిపోయింది, రైట్. సో డో రో వి బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ రో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్ గా మీరు చూడండి 3D స్టడీ అండ్ కంప్రెసిబుల్. ఓకే, సారీ, ఇన్కంప్రెసిబుల్ తీసుకుందాం డైరెక్ట్. ఓకే, ఇన్కంప్రెసిబుల్ గా తీసుకున్నారనుకోండి. ఇన్కంప్రెసిబుల్ అంటే క్యారెక్టర్ మీకు తెలుసు. ఇన్కంప్రెసిబుల్ యొక్క క్యారెక్టర్ ఏంటి, చేంజ్ ఇన్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 0.
అంతేనా, డెన్సిటీ చేంజ్ ఉండదు. అంటే డెన్సిటీ అనేది కాన్స్టెంట్, మీకు తెలుసు ఆల్రెడీ. ఒక కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ అనేది 0, కాబట్టి ఈ టర్మ్ అనేది ముందుకు వచ్చేస్తుంది ఇలా, రో ఆఫ్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో డబ్ల్యూ బై డో జెడ్. అన్నిట్లోంచి రో కామన్ వస్తుంది. సో ఆ త్రీ రోస్ ని నేను కామన్ తీసాను, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది కంప్లీట్ గా 0 అయిపోతుంది. రో అటు పంపించేస్తే ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది, 3D స్టడీ ఇన్కంప్రెసిబుల్ ఫ్లోకి డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో డబ్ల్యూ బై డో జెడ్, వీటి యొక్క సಮೇషన్ చేస్తే అది ఈక్వల్ టు 0 ఉంటుంది అన్నది మన కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ ద 3D స్టడీ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. నెక్స్ట్ కమ్ టు ద 2D స్టడీ ఇన్కంప్రెసిబుల్. సో ఓన్లీ 2 డైరెక్షన్స్ తీసుకోండి. 2 డైరెక్షన్స్ అంటే మేబీ ఒక డైరెక్షన్ ఓకే, రెండో డైరెక్షన్ ఓకే, డో వి బై డో వై కదా. సో మూడో డైరెక్షన్ ఉండదండి, ఎందుకంటే మీరే అంటున్నారు 2D అని. కాబట్టి ఫైనల్ ప్రోడక్ట్ ఏమవుతుంది, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ ద 2D ఇన్కంప్రెసిబుల్. నెక్స్ట్ 1D. సో దిస్ 1D ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చూసే ప్రతి ప్రాబ్లం కూడా 1Dకి సంబంధించింది, 1D స్టడీ ఫ్లోకి సంబంధించింది, రైట్. సో 1D స్టడీ ఫ్లో ప్రకారం ఏంటి, మాస్ చేంజ్ ఇన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా సింప్లిఫై చేసి రాయొచ్చు. చేంజ్ ఇన్ మాస్ అంటే ఇలా రాసుకోవచ్చు అండి, డెల్ ఆఫ్ రో ఏవి ఈజ్ ఈక్వల్ టు 0. సో రో 1 a1 v1 మైనస్ రో 2 a2 v2. సో ఇదేమో ఇన్కమింగ్, ఇదేంటి అవుట్ గోయింగ్, ఈజ్ ఈక్వల్ టు 0. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ మాస్ ఫ్లో రేట్. సో ఇక్కడ నుంచి మీరు రో 1 a1 v1 ఈజ్ ఈక్వల్ టు రో 2 a2 v2 అని రాస్తారు. ఇది 1D స్టడీ ఫ్లోకి కంటిన్యూటీ ఈక్వేషన్, 1D స్టడీ ఫ్లోకి కంటిన్యూటీ ఈక్వేషన్. సో మనకు తెలుసు వాటర్ కానీ ఆర్ ఎనీ లిక్విడ్స్ కానీ, నేను ఫస్ట్ పార్ట్లో చెప్పాను ఇది, వాటర్ కానీ ఆర్ ఎనీ లిక్విడ్స్ కానీ ట్రీటెడ్ యాజ్ ఇన్కంప్రెసిబుల్ ఓన్లీ. ఎందుకు అంటే లిక్విడ్స్ అనేవి ఎక్కువగా వాల్యూమ్ చేంజ్ని ఎక్స్పెక్ట్ చేయవు యాజ్ కంపేర్ విత్ ఎయిర్. గ్యాసెస్తో పోలిస్తే, ఎయిర్తో పోలిస్తే వాటర్ కానీ అదర్ లిక్విడ్స్ కానీ ఎక్కువ వాల్యూమ్ కంప్రెషన్ని యాక్సెప్ట్ చేయవు, అందుకే బట్టి ఇన్కంప్రెసిబుల్ అన్నారు. బట్ వెన్ కమ్ టు ద గ్యాసెస్ దోస్ ఆర్ కంప్రెసిబుల్. కానీ మనము ఈ ఫ్లూయిడ్ కైనమెటిక్స్ లో కానీ ఫ్లూయిడ్ డైనమిక్స్ లో కానీ మనం ఏం చదువుతాము అంటే లిక్విడ్స్ గురించి ఎక్కువగా చదువుతాం, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద లిక్విడ్స్ ఇన్కంప్రెసిబుల్ గా ఉంటాయి. కాబట్టి ఈ ఈక్వేషన్ ని ఫైనల్ గా మనము a1 v1 ఈజ్ ఈక్వల్ టు a2 v2 గా రాస్తాము. ఎందుకు అంటే రో కాన్స్టెంట్ ఫర్ ఇన్కంప్రెసిబుల్, okay, right. So this is your continuity equation. Okay, now we'll go to the questions. Question number 28. Continuity equation in fluid mechanics is a mathematical statement of. So conservation of energy wrong and conservation of mass correct, conservation of momentum wrong, conservation of energy equation ni Bernoulli equation antamu. Okay, and కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ని మనము ఇంపాక్ట్ ఈక్వేషన్ అంటాం, అంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్ లో నేర్చుకుంటాం కదా, రైట్. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ మూమెంటం రాంగ్ అండి. సో క్వశ్చన్ నెంబర్ 28 కి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29, ఇది క్వశ్చన్ నెంబర్ 29 అండి. ఫర్ అన్ ఇన్కంప్రెసిబుల్ అనేసాడు, ఇన్కంప్రెసిబుల్ అన్నాడు కాబట్టి ఈక్వేషన్ లో రో టర్మ్స్ ఉండవు. నెక్స్ట్ velocity components along the 3 mutual perpendicular directions at any point, the conditions for the continuity equation అన్నాడు. ఓకేనా. సో మనకు ఆన్సర్ ఇలా ఉండాలి, డో రో బై డో టీ ప్లస్ డో రో యూ బై డో ఎక్స్, డో రో వి బై డో వై, డో రో జెడ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ 0. కానీ రో టర్మ్స్ ఉండవు కదా, రో అన్ని తీసేయండి. ఫైనల్ గా మిగిలింది ఏంటి, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై ప్లస్ డో డబ్ల్యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30.
కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ కంప్రెసిబుల్ ఫ్లో ఈజ్ గివెన్ బై. సో కంప్రెసిబుల్ ఫ్లో మనం నేర్చుకుంది ఇన్కంప్రెసిబుల్ ఫ్లోకి A1V1 ఈజ్ ఈక్వల్ టు A2V2. చూడండి, కంటిన్యూటీ ఈక్వేషన్ అనగానే చాలా మంది ఏవి ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, A1V1 ఈజ్ ఈక్వల్ A1V1 ఈజ్ ఈక్వల్ A2V2 అని రాస్తారు. సో దానికోసం మీకు ఆప్షన్ ఏ ఉన్నారు. మీరు ఆ కంటిన్యూటీ ఈక్వేషన్ ఎవరి కోసం అడిగారు అని తెలుసుకొని అప్పుడు ఆన్సర్ చేయాలి. బట్ కంప్రెసిబుల్ లో డెన్సిటీస్ చేంజ్ అవుతాయి కదా. సో అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా రోస్ అనేది ఇంక్లూడ్ చేయాలి కదా, రైట్? ρ1 A1 V1 is equal to ρ2 A2 V2. That is nothing but ρ1 A1 V1 ρ AV is equal to కాన్స్టెంట్ అని చెప్పాలి. సో ఆప్షన్ వెతకండి. ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ బి రాంగ్, ఆప్షన్ సి రాంగ్. సో నన్ ఆఫ్ దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. సో కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ ద కంప్రెసిబుల్ ఫ్లో ఈస్ ρ AV is equals to constant or ρ1 A1 V1 is equal to ρ2 A2 V2. Next question number 31. Continuity equation can take from the కంటిన్యూటీ ఈక్వేషన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని. ఓకే, సారీ ఇక్కడ రోస్ పడాలి, పి పడింది, ఆపరేషన్ ప్రాబ్లం. ఎస్, రో, పి కాదండి ఇది రో. ఓకే, కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది మళ్ళీ చూడండి, ఆప్షన్ ఏ చూడండి, A1V1 is equal to A2V2. మనం ఏం చేస్తాము, బై డిఫాల్ట్ అక్కడ వెళ్ళేసి A1V1 is equal to A2V2 అని పెట్టేసి వస్తాం. కానీ ఇక్కడ మనకు మెయిన్ ఫామ్ అయిన ρ1 A1 V1 is equal to ρ2 A2 V2 ఉంది. ఓకే, ఈ ఆప్షన్ టిక్ చేయాలి మీరు. ఓకే, సో ఈ ఆప్షన్ లేనప్పుడు, ఆప్షన్ సి లేనప్పుడు A1 V1 is equal to A2 V2 పెట్టండి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఫామ్ ఫర్ ద 1D ఫ్లో. మరి ఇదేం ఫామ్, డిరైవ్డ్ ఫామ్ ఇది డిరైవ్డ్ ఫామ్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్కంప్రెసిబుల్ 1D, ఇన్కంప్రెసిబుల్ 1D ఫ్లో. దిస్ ఈస్ ఫర్ 1D ఫ్లో. ఏ టైప్ ఆఫ్ ఫ్లో అయినా అది యాక్సెప్ట్ చేస్తుంది, రైట్? సో క్వశ్చన్ నెంబర్ 31 కి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. సో ఇప్పటి వరకు మనము స్టడీ గురించి మాత్రమే మాట్లాడాం. ఇప్పుడు అన్స్టడీ గురించి మాట్లాడుతున్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ 32 అండి. సో ఈ ఈక్వేషన్ చాలా మంది చూసి ఉండకపోవచ్చు, బికాస్ ఈ ఈక్వేషన్ అనేది అన్స్టడీకి సంబంధించి. మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ పార్ట్ లో ఏం చదువుతామంటే ఓన్లీ వి స్టడీ రిగార్డింగ్ ద స్టడీ ఫ్లోస్ గురించి మాత్రమే చదువుతాం ఫ్లూయిడ్ మెకానిక్స్ లో. అందుకే ఈ ఈక్వేషన్ అనేది అంత ఫేమస్ కాదు. కానీ ఓపెన్ ఛానల్ ఫ్లోస్ అనేవి అన్స్టడీ ఫ్లోకి ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ అన్స్టడీ ఫ్లోస్ అనేవి కి కూడా కంటిన్యూటీ ఈక్వేషన్ ఉంటుంది. ఆ కంటిన్యూటీ ఈక్వేషన్ వచ్చేసి change in discharge with respect to space plus top width of the channel into change in depth of channel with respect to time must be is equal to 0. ఇది అన్స్టడీ ఫ్లో యొక్క కంటిన్యూటీ ఈక్వేషన్ అండి. సో టాప్ విడ్త్ అంటే మీకు తెలుసు, ఎస్పెషలీ సివిల్ వాళ్ళకి తెలుసు, లైక్ ఎందుకంటే వాళ్ళు ఓపెన్ ఛానల్ని మెకానికల్ వాళ్ళకన్నా ఒక 2-3 క్లాసెస్ ఎక్కువ చదువుతారు కాబట్టి టాప్ విడ్త్, క్యాపిటల్ T is the top width, రైట్? సో అండ్ దిస్ ఇస్ y. ఓకే, ఎస్. సో దీంతో మనం కంటిన్యూటీ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.